క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరం ఆశీర్వాదంగా ఉంటారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా దేవుడు ఇచ్చిన ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి. అలాగే ఈ పరిచర్య ఎదగడానికి మీ కుప్పలు విప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చాలా అవసరాలతో, అవమానముతో నిత్యము దేవుని వైపే చూసుకొని ఈ పరిచర్య జరుగుతుంది. మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ నుంచి ఒక వాక్యం, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో మనిషిని నిర్మించి ఆయన నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని యొక్క ఆత్మని, దేవుని యొక్క ఊపిరి మన నాసిక రంధ్రంలో దేవుడు ఊదారు. మీద అన్నీ కలుగును కాక కలుగును కాక కలుగును కాక అని సృష్టించిన దేవుడు మానవుడిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మనిషిని సృష్టించారు దేవుడు. చదవండి 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు, చూడండి, మన అంటే ఇక్కడ పితా ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ముగ్గురు కలిపియే సింగులర్ వాడక ప్లూరల్లో చెప్పబడుతుంది. ఎలాగే మనిషిని మన పోలిక చెప్పున సృష్టిస్తాము. బ్రదర్ అండ్ సిస్టర్, ఆయన పోలిక చెప్పిన మనల్ని సృష్టించారు. ఏనుగును చూడండి, అడవిలో ఎంత పెద్ద ఏనుగు, అది ఇప్పటి వరకు వెజిటేరియనే తింటుంది. కాకిని చూడండి, ఎంత నల్లగా అయినా అది వెజిటేరియన్ తింటుంది, ఎక్కువగా మాంసం తింటుంది. పావురం చూడండి, ఎటువంటి పరిస్థితులు అది ఏం చేయదు, మాంసాహారం తిన్నది. గ్రత్తనే చూడండి, అదికి ఏ ఆహారం వెజిటేరియన్ అదికి పడదు, దాని మాంసమే తింటుంది. అలాగనే జంతువుల్లో కూడా చూడండి, సింహం అది ఏం చేస్తుంది, మాంసమే తింటుంది. చెప్తారు, పులికి ఆకలి ఇచ్చినా కానీ గడ్డి తినదు. అలాగనే సింహం. అలానే కోతి చూడండి, అది ఎంత అయినా కూడా ఇప్పుడు వరకు వెజిటేరియనే. ఇప్పుడు మారిందో ఏమో తెలియదు. దేవుడే. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఆ పోలిక చెప్పిన వాళ్ళకి ఏ ఆహారం ఎలాగ సృష్టించబడాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ మార్చబడాలి, ఎలాగ వాళ్ళని సృష్టించారో అలాగనే అది ఉన్నది. నరుడు మాత్రం ఏమైపోయారు, మారిపోయారు. ఆవు ప్రసవిస్తే ఒక గంట సేపులో దూడ అమ్మా అని పిలుస్తుంది. అలాగనే ఎలికలో చూడండి, దాన్ని కూడా ప్రసవిస్తే కొద్దిసేపులో కిస్ 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 కికి అని ఉంటుంది. అలాగనే శబ్దం, అలాగనే పావురం, కాకి, ఏదైనా చూడండి, సమస్త జీవులు కొద్దిసేపులో తన తల్లిని పిలుస్తుంది. కానీ మానవుడు మాత్రం ఏం చేయట్లేదు, తల్లిని పిలవట్లేదు. తోడనే చూడండి, లేకపోతే పశువునే చూడండి, అది ప్రసవించిన ఒక 1 అవర్ తర్వాత లేచి నిలబడుతుంది. కానీ మానవుడు మాత్రం లేచి నిలబడట్లేదు. ఎన్ని సంవత్సరం పడుతుంది, అమ్మా అని మాట చెప్పడానికి 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు పడుతుంది. ఎందుకు మానవుడికి మాత్రం వెంటనే నడవడానికి దేవుడు కృప ఇవ్వలేదు? ఇదలా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మన వాళ్ళకి 100 ఎక్కువ. ఎప్పుడు చూసినా మాటలు. ఇక్కడలా నేను చూస్తున్నాను, నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలామందినే మాట్లాడుకొని వస్తున్నారు, మాట్లాడుకొని వెళ్తున్నారు. ఒక స్తోత్రం, తిన్నప్పుడు కూడా కొందులో మెతుకులు ఎక్కినా కూడా అలా మాట్లాడుకొని తింటున్నారు. మాటల్ని ఆపండి. అందుకే దేవుడు పుట్టిన వెంటనే అమ్మ అని పిలవకుండా మానవ సృష్టిని దేవుడు అలా కలుగచేశారు. ఇప్పటి వరకు పశువును చూడండి, అది పుట్టిన ఒక 1 అవర్లో 2 అవర్లో అమ్మా అనే చెప్తుంది. దేవుడు నాసిక రంధ్రములో జీవవాయువును ఊదారు. మనలో దేవుని యొక్క జీవం ఉన్నది. పుట్టినప్పటి నుంచి 1, 2, 3 సంవత్సరాలు దేవుని వైపే చూడాలని దేవుడు ఆశించారు. మోషే చూడండి, ఆయన జమ్ముపొట్టిలో 3 నెలల వరకే తాచి ఉంచారు. 3వ నెలలో ఆయన జమ్ముపొట్టిలో పెట్టి నైల్ నదిలో వదిలేశారు. ఆయన ఎక్కడికి చూశారు, పైనే చూశారు.
దేవుని వైపే చూస్తున్నారు. మనము కూడా దేవుని వైపే చూడాలనే, మన మాట దేవుడా అని చెప్పి పలకాలనే ఇన్ని రోజులు మనకు మాట రాకుండా పోవడానికి కారణం అనుకుంటున్నాను నేను. అన్ని జంతువుల్ని దేవుడు క్రమంగా సృష్టించారు. మానవుడు మాత్రం మారిపోయారు. అప్పుడున్న ఆహారం ఇప్పుడు లేదు, అప్పుడున్న క్రమాలు ఇప్పుడు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని మార్చడానికే తన ఆత్మని మానవుడు పైన జీవవాయువును ఊదారు. బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా ఒక మార్పు దేవుడు కలుగ చేయడానికే ఆ జీవవాయువు స్తోత్రం మీలో క్రియ చేస్తుంది. ఆ జీవాత్మ ఎవరంటే ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన పోలిక చెప్పున మనల్ని సృష్టించారు. అడవికి సింహం రాజు అంటారు కదా. దేనివలన రాజు? ఆ సింహం నడక్క చూడండి, ఎప్పుడు రెండు వైపే చూసుకొని నడుస్తుంది. నంబర్ 1. రెండవది ఏంటంటే, ఆకలి వేస్తేనే సింహం వేటాడుతుంది. ఏమండి, ఆకలి లేకపోతే దానిపైన ఎలుకలు కానీ కోతులు కానీ ఏది వచ్చినా కూడా సరి, లేకపోతే ఏ జంతువులు వచ్చినా వేటాడదంట. నంబర్ 3 పాయింట్, అది వేటాడినప్పుడు పెద్ద జంతువుల్ని వేటాడుతుందంట, చిన్న జంతువుల్ని వేటాడదు. 4వ పాయింట్ ఏంటంటే, సింహం అడవికి రాజు అవడానికి 4వ పాయింట్ ఏంటంటే, ఈ సింహం వేటాడితే తన భార్య బిడ్డలకి ఇస్తుందంట. కుటుంబంగా జీవిస్తున్న జంతు జాతి ఒకటి ఉన్నదంటే అదే సింహము. తన భార్యకు తన పిల్లలకి అలా వేటాడుకొని వచ్చి అది తిన్న తర్వాత ఎదట జంతువులు కూడా ఇస్తుందంట. కానీ సింహము కంటే బలమైనది, జంతువుల్లో బలమైనది, దిడ్డాగత్తమైనది, చాలా రన్నింగ్లో ఫస్ట్గా ఉండేది ఏదంటే, అడవి జంతు జాతికులు అధిక బలం కలిగినది ఏదంటే పులి, చిరుత పులి. దాని పళ్ళు చూస్తే మీకు తెలిసిపోతుంది, జగత్తులో పరిగెత్తుతుంది. కానీ ఏదైనా ఒకటి వేటాడితే అది ఏం చేస్తుందంట, తినేసి దాచిపెట్టుకుంటుందంట. ఎండ పెట్టుకొని రేపు అని తింటుందంట. మనము కూడా మానవుడు ఏం చేస్తాము, వదినావో లేకపోతే ఆడపడుచు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏమంటారు, నాకు అది ఉన్నది బాగుంది కదా అంటే, అదే ఈ రోజుకి ఇది వాడుకుంటున్నాము, రేపు అది వాడుకోబోతున్నాము, నేను మీకు కొత్తది కొనిస్తాను అంటాము. ఇది పులి టైప్ అన్నమాట. సింహం అలా కాదు, అందరికీ ఇస్తుంది. మానవులయ్యే మనము జాలి కలిగి ఉండాలి, ఇచ్చే మనస్తత్వం ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించాలనే ఈ నాసిక రంధ్రములో దేవుడు ఆయన వాయువును ఊదారు. మనము కూడా ఆ సింహంలాగా ఎతట వాళ్ళకి ఇచ్చి మనం తినేవారమై ఉండాలి. ఇంకొకటి, అది వేటాడినది కుడివైపు పడితేనే తింటుందంట, ఎడవైపు పడితే తీసుకోదంట. జంతువుకు పక్షులకు ఎన్ని క్రమాలు దేవుడు ఇచ్చారు. కాకి చూడండి, కూడు కట్టియే కుట్లు పెట్టి ఏం చేస్తుంది, కాపురం చేస్తుంది. పావురం చూడండి, ఒక్క భర్తతో ఒక్క భార్యతో కాపురం చేస్తుంది. పశువును చూడండి, అది ఎంత ఆకలి వచ్చినా గడ్డినే తింటుంది. ఇలాగ చాలా విరగములు చెప్పొచ్చు. సముద్రపు జీవులను చూడండి, దానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఒక తాబేళ్ళని చూడండి, ఆ రూట్లోనే నడుస్తుందంట. ప్రతి జంతువులు, ఒక పామును చూడండి, అది ఎంత ఆకలి ఉండినా స్తోత్రం అది దాని రూట్లోనే నడుస్తుందంట. ప్రతి జంతువులకు, ప్రతి ప్రాణికి, ప్రతి కార్యముకు దేవుడు ఒక క్రమమును నేర్పారు. కానీ మానవుడు మాత్రం ఏమైపోయారు, భ్రష్టుడైపోయారు. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, మీ నాసిక రంధ్రములో దేవుని యొక్క వాయువు ఉన్నది అన్నది మరచిపోకండి. మారతామా, బలపరచబడతామా? ఈరోజు స్తోత్రం మనము జంతువులాగే మనం మారుతున్నాము. తాగడం, పాన్బ్రాక్, గుట్కా, పనికి మాలినదలా మనము మత్తు పదార్థాలు మనము వాడుకుంటున్నాము. లోక ప్రకారమైన కార్యానికి మనం బానిసత్వం అవుతున్నాము. దీనివలన బీపీ, షుగర్, బాధలు, పల విధమైన రోగానికి మనం గురి అవుతున్నామంటే ఇదే కారణం. ఇప్పటివరకు జంతువులకు రోగం వచ్చి ఆసుపత్రికి వెళ్ళినట్టు లేదు, అది పెంచుకున్నదికే అయింది. కానీ
అడవిలో ఉన్న జంతువులకు ఏమీ లేదు. దేవుడు సృష్టించిన సృష్టి అట్లాంటి సృష్టి అండి. ఆమేన్. అందుకే మనందరం మారుతాం. దేవుడా, నేను సృష్టించిన ప్రకారమే నేను జీవించాలయ్యా. మీకు ఇష్టమైన జీవితం, మీకు నచ్చిన జీవితం, మీకు ఇష్టమైన కార్యం నేను చేయాలయ్యా, నాకు నేర్పండి అని మోకరించి ప్రార్థన చేస్తామా? మంచి తండ్రి, ఈ వాక్యం ద్వారా బలపరచండి, సహాయం చేయండి, వాడుకోండి, ఎలా కట్టు నుంచి విడుదల దయచేయండి అయ్యా. స్తోత్రం. నాసిక రంధ్రములో ఓ స్తోత్రం జీవ శ్వాసమును, జీవవాయువును ఊదినట్లు మా మీద మరలా ఒకసారి పరిశుద్ధాత్మ శక్తిని ఊదండి ప్రభువా, బలపరచండి. నీ నామ మాత్రం అయ్యప్రాణి సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరెవరు ఈ మాటలను విని మారు మనసు పొందుకుంటున్నారో, దాని లైఫ్ను మార్చుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ స్థిరపడడానికి సహాయం చేయండి. ఈ మధ్యలో సాతానుడు దూరి ఎటువంటి విధమైన కలుపులు చేయకుండా వారిని బలముతో, శక్తితో, అభిషేకముతో, దేవుని యొక్క కృపతో నింపండి ప్రభువా. నీ నామ మయపరాన్ని సహాయం చేయండి. యేసయ్యాది శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్.